రాష్ట్ర ప్రభుత్వానికి నమస్సులు తెలియజేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం 1వ తారీఖు నుండి 28 జిల్లాలుగా నోటిఫికేషన్ విడుదల చేసింది. పరిపాలన 1వ తారీఖు జనవరి, అలాగే 2026 సంవత్సరం. కానీ ఇప్పుడు రాయచోటి వాసులు రాయచోటి సపరేట్గా జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తారా, లేదంటే కడప జిల్లాలో కలిపే విధంగా ఏర్పాటు చేస్తారా అని రాయచోటిలో ఉండే స్థానికులందరూ రోడ్లపైకి వచ్చి నినాదాలు చేస్తారు. మరి వీటిపైన రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే గతంలో రాయచోటి నియోజకవర్గంగా ఉన్నప్పుడు కడప జిల్లాలోనే ఉంటుంది. రైల్వే కోడూరు, రాజంపేట, రాయచోటి, జమ్మలమడుగు, పులివెందుల, కమలాపురం, ప్రొద్దుటూరు, మైదుకూరు, బద్వేలు, ఈ 10 నియోజకవర్గాలు కడప జిల్లాలో ఉన్న విధానాలే. మొన్నటి వరకు రాయచోటిని కేంద్రంగా ఏర్పాటు చేసి అన్నమయ్య జిల్లాగా రూపురేఖలు ఏ విధంగా దిద్దుకున్నాయో, ఈరోజు అదే అన్నమయ్య జిల్లాగా ఏర్పడి మదనపల్లెను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేశారు. కాబట్టి అక్కడ ఉండే వ్యక్తుల విధానాలు, రాయచోటిలో ఉండే వ్యక్తుల విధానాలు, వాళ్ళ మనోభావాలు రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేయాలని బహుజన రాష్ట్ర సమితి ప్రభుత్వానికి ఒక విధానాన్ని తెలియజేస్తుంది.